ఆసియా కప్ డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తమ టైటిల్ని నిలబెట్టుకునేందుకు సన్నద్ధమైంది. సరిగ్గా 2 ఏళ్ల క్రితం వన్డే ఫార్మాట్లో ఈ టోర్నీలో విజేతగా నిలిచిన భారత్ ఇప్పుడు టీ20 ఫార్మాట్లో టైటిల్కు గురిపెట్టింది. నేడు జరిగే ఫైనల్లో పాకిస్తాన్తో టీమిండియా తలపడుతుంది. వరుసగా 6 విజయాలతో సత్తా చాటిన సూర్యకుమార్ సేన సహజంగానే ఫేవరెట్గా కనిపిస్తోంది. ఇదే జోరు మరో మ్యాచ్లో కొనసాగిస్తే ట్రోఫీ మన జట్టు ఖాతాలో పడుతుంది. మరోవైపు పాకిస్తాన్ జట్టు అన్ని రంగాల్లో బలహీనంగా ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్లపైనే చివరి వరకు శ్రమించి గట్టెక్కిన ఆ జట్టు భారత్ను నిలవరించడం అంత సులువు కాదు. దాయాది జట్టు చేతిలో లీగ్, సూపర్ 4 దశల్లో ఎదురైన ఓటములు వారికి వాస్తవాన్ని చూపించాయి. అయితే ఆ జట్టు సంచలనాన్ని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో ఆసియాలో ఎవరిది పైచేయి కానుందో చూడాలి. శ్రీలంకపై చివరి లీగ్ మ్యాచ్లో బుమ్రా, దూబేలకు విశ్రాంతినిచ్చినా ఫైనల్ పోరుకు వారిద్దరూ తిరిగి రావటం ఖాయం. ఇది మినహా మిగతా జట్టులో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. వరుస విజయాల్లో భాగంగా ఉన్న ప్రధాన ఆటగాళ్లనే మేనేజ్మెంట్ కొనసాగించే అవకాశం ఉంది. అయితే సూపర్ 4 దశలో జట్టులో పలు లోపాలు కనిపించాయి. భారత్ విజయ అవకాశాలు అభిషేక్ శర్మ ఇచ్చే అసాధారణ ఆరంభంపైనే ఆధారపడి ఉన్నాయి అనటంలో సందేహం లేదు. టోర్నీ చాపర్గా 309 పరుగులు చేసిన అతడు 200కు పైగా స్ట్రైక్ రేట్తో అదరగొడుతున్నాడు. మరో ఎండ్లో గిల్ నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు. అభిషేక్ దూకుడు ఈ లోటును తెలియనివ్వలేదు. ఈసారైనా వైస్ కెప్టెన్ చక్కటి ఇన్నింగ్స్ ఆడాలని భారత్ కోరుకుంటోంది. మిడిల్ ఆర్డర్లో పాండ్యా తన స్థాయికి తగినట్లు చెలరేగలేదు. అయితే తిలక్, శాంసన్లు రాణించడం సానుకూల అంశం. గత మ్యాచ్లో వీరిద్దరి ప్రదర్శన నమ్మకాన్ని పెంచింది. బౌలింగ్లో ఆకట్టుకుంటున్న దుబే బ్యాటింగ్లోనూ ధాటిని ప్రదర్శించాల్సి ఉంది. అన్నింటికీ మించి కెప్టెన్ సూర్యకుమార్ ఫామ్ జట్టులో ఆందోళన పెంచుతోంది.